మనుషులన్న తర్వాత పొరపాట్లు చేయడం సహజం. ఎందుకంటే ప్రతి మనిషిలోనూ ఒక అపరిచితుడు ఉంటాడు. సహజ సిద్ధమైన కామ, క్రోధ, మద మాత్సర్యాలకు ప్రతి మనిషి ప్రేరేపించబడతాడు. వాటిని అదుపులో పెట్టుకుని నాగరిక సమాజం ఏర్పరిచిన కట్టుబాట్లకు లోబడి జీవించిన వాడు మంచి మనిషి అనిపించుకుంటాడు. దీనికి తోడు మంచి జీవనశైలి, దైవభక్తి, క్రమశిక్షణ ఇంకా ఉన్నతంగా మనిషిని తీర్చిదిద్దుతాయి. ఎక్కువ జనబాహుళ్యానికి మార్గదర్శకత్వం చూపే వాళ్ళకి ఎక్కువ బాధ్యత ఉంటుంది. అదే ఒక దేశం మొత్తం నాయకుడిగా చూసే వ్యక్తికి ఇంకా ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఆ వ్యక్తి చేసే ప్రతి చర్య కోట్ల మంది పరిశీలన మరియు సునిశ్చిత విశ్లేషణకు దారితీస్తుంది. దేశ ప్రజలందరిపై ప్రభావాన్ని చూపుతుంది. గాంధీజీని మనం మహాత్మా అని భక్తిగా పిలుచుకుంటాం, జాతిపితగా కొలుస్తాం. ప్రతిరోజు ఆయనను కరెన్సీ నోట్ల మీద చూస్తాం. ఆయన పుట్టినరోజు దేశమంతా వేడుకగా జరుపుకుంటాం. దేశాన్ని ముందుండి నడిపించి స్వాతంత్రం సాధించడంలో కీలక పాత్ర పోషించిన గొప్ప నాయకుడు ఆయన. నిజానికి విజయవాడ, హైదరాబాద్ మధ్యలో జాతీయ రహదారి పక్కనే ఒక అభిమాని గాంధీ గారికి గుడి కూడా కట్టాడు. కానీ వ్యక్తిగా, నాయకుడిగా ఆయన చేసిన పనులు, తీసుకున్న నిర్ణయాలు ఆయనను ఒక మహాత్మునిగా కాక ఒక సాధారణ వ్యక్తిగా మన ముందు ఆవిష్కరిస్తున్నాయా? ఆయనను విమర్శించేవారు ఏ ఉదంతాలు, ఉదాహరణలు చూపెట్టి ఆయనను తప్పుపడుతున్నారు? ఆ వివరాలు ఈ వీడియోలో. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒకటి, దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు బ్లాక్ ఆఫ్రికా ప్రజలపై జాతి విద్వేష ఉపన్యాసాలు. దక్షిణాఫ్రికాలో 1893 నుండి 1914 మధ్య ఉన్న కాలంలో గాంధీ గారికి అక్కడి నేటివ్ ఆఫ్రికన్లపై చిన్న చూపు ఉండేది. 1896లోని ఆయన ఉపన్యాసంలో అక్కడి నేటివ్ ఆఫ్రికన్లని కాఫీర్ అని సంబోధించారు. కాఫీర్ అనగా నల్ల ఆఫ్రికన్ అని అర్థం. గాంధీ దృష్టిలో నేటివ్ ఆఫ్రికన్లు వేటాడి కొన్ని పశువులను సేకరించి వాటితో భార్యలను కొంటారని, నగ్నంగా అనాగరికంగా ఉంటారని, వారికంటే అక్కడ ఉన్న భారతీయులు జాతిపరంగా గొప్పవారని అన్నారు. ఒకసారి గాంధీ గారిని అరెస్ట్ చేసి అక్కడి నేటివ్ ఆఫ్రికన్లతో పాటు జైల్లో పెట్టినప్పుడు వాళ్ళు జంతువులతో సమానమని, వారి నుండి తనను వేరుగా పెట్టాలని కోరారు. 2, ముస్లింల పక్షపాతి అనే నింద. ఆయన ఉద్దేశం ఏదైనా ముస్లింల పక్షపాతిగా ముద్రపడింది. 1947 ఏప్రిల్ 6న ఆయన ఏమన్నారంటే, హిందూ జాతిని అంతమొందించాలని ముస్లింలు ప్రయత్నిస్తే హిందువులు వారిపై కోపాన్ని పెంచుకోకూడదు. వారు మాట్లాడకుండా ధైర్యంగా మరణాన్ని స్వాగతించాలి అని అన్నారు. హిందూ రాజైన శివాజీ మహారాజ్ని గాంధీ మెచ్చుకోలేదు. ముస్లింలను సంతోషపెట్టడానికి శివభవాని అనే పుస్తకాన్ని గాంధీ బ్యాన్ చేశారని ఆయన విమర్శకులు నిందిస్తారు. వాస్తవంగా శివభవాని ముస్లింల ఛాందస భావాలని వ్యతిరేకించింది. మహమ్మద్ అలీ జిన్నా ముస్లిం లీగ్ అనే ఒక గొప్ప ఆర్గనైజేషన్కి నాయకుడని, పాకిస్తాన్లో ముస్లింలు హిందువులను చంపరని గాంధీ అన్నారు. కానీ వాస్తవం వేరేగా ఉంది. వేల మంది హిందువులని పాకిస్తాన్లో ఊచకోత కోశారు. వాస్తవంగా ఆయన హిందూ ముస్లింల ఐక్యత కోరుకున్నారు. కానీ దేశ విభజన జరిగినప్పుడు జరిగిన మత కలహాల్లో వేల మంది చనిపోయారు. ఆ సమయంలో ఆయన బీహార్లో పర్యటించినప్పటికీ ఏ ప్రభావం చూపలేకపోయారు. 3, ద్వంద్వ ప్రమాణాలు. ఆయన హిందూ ఛాందస్వాది అని, ఆయన గుజరాతీలో నడిపిన దీనబంధు పత్రికలో కరుడుగట్టిన ఛాందసవాదిగా రచనలు చేస్తారని, ఆంగ్లంలో నడుపుతున్న యంగ్ ఇండియాలో అభ్యుదయ భావాలు ఉన్న వ్యక్తిగా రాస్తారని అంబేద్కర్ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తప్పుపట్టారు. ఈ ఇంటర్వ్యూ మీద నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూడండి. అలాగే అంటరానితనం నిర్మూలించాలని పైకి చెప్పినా అంతర్గతంలో కుల వ్యవస్థను సమర్థిస్తారని కూడా డాక్టర్ అంబేద్కర్ విమర్శించారు. ఆయన భార్య కస్తూర్బా స్వాతంత్ర పోరాటంలో భాగంగా జైల్లో ఉన్నప్పుడు న్యూమోనియాతో బాధపడ్డారు. పెన్సిలిన్ వ్యాక్సిన్ వేసి నయం చేయాలని ప్రయత్నించినప్పుడు గాంధీ గారు ఒప్పుకోలేదు. అది విదేశీ మందు అని, అది ఇవ్వడాన్ని గాంధీ వ్యతిరేకించారు. చివరకు న్యూమోనియాతోనే కస్తూర్బా మరణించారు. అదే సమయంలో వేరే జైల్లో ఉన్న గాంధీకి మలేరియా వస్తే వినైన్ మందు విదేశీ అయినప్పటికీ ఆయన ఆ మందు తీసుకుని మలేరియా నుండి బయటపడ్డారు. 4, అహింసా మార్గంలో పోరాటం ఒక విఫల ప్రయత్నం. బ్రిటిష్ వారి అణచివేత విధానాలకు అహింసని ఒక ఆయుధంగా వాడడాన్ని ఎక్కువ మంది విమర్శకులు తప్పుపడతారు. చౌరీ చౌరాలో ఉద్యమకారులు ఒక పోలీస్ స్టేషన్ని పోలీసులతో సహా తగలబెట్టిన సంఘటన దురదృష్టకరమైనప్పటికీ ఆ సంఘటనని కారణంగా చూపి బ్రిటిష్ వారిని దడదడలాడిస్తున్న
సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేయడం సరైన నిర్ణయం కాదని ఆయన విమర్శకులు అంటారు. అలాగే సుభాష్ చంద్రబోస్ సింగపూర్లో ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించి జపాన్, జర్మనీ మరియు ఇటలీ లాంటి దేశాల సహాయంతో బ్రిటిష్ వారిని తరిమి కొట్టాలని ప్రయత్నిస్తే దానికి మద్దతు ఇవ్వలేదని కూడా గాంధీ గారిని తప్పుపడతారు. భగత్ సింగ్ ఉరిని తప్పించే అవకాశం ఉండి కూడా ఆ విషయమై వైస్రాయ్ ఇర్విన్ దగ్గర పట్టలేదని గాంధీ గారి మీద నింద ఉంది. 5. ముని మేనకోడళ్లతో నగ్నంగా పడుకోవడం. ఆయన చర్యల్లో అమితంగా విమర్శించబడిన అంశం ఇది. 1944లో కస్తూర్బా గాంధీ మరణించాక గాంధీ గారు తన నిగ్రహాన్ని పరీక్షించుకోవడానికి తనకంటే 60 సంవత్సరాల చిన్నవాళ్లైన ముని మేనకోడళ్ళైన మను మరియు అభాలతో రాత్రుళ్ళు పక్కపక్కనే పడుకునేవారు. వాళ్ళు కూడా నగ్నంగా పడుకునేవారు. వాళ్ళు టీనేజ్లో ఉన్న అందమైన అమ్మాయిలు. అంత అందమైన అమ్మాయిలు నగ్నంగా తన పక్కనే పడుకున్నప్పటికీ తాను నిగ్రహంగా ఉండి కామం జయించానని నిరూపించడానికి గాంధీ ఇలా చేశారు. ఇది వాళ్ళ సమ్మతంతోనే జరిగినా గాంధీ గారు అందరూ అమితంగా గౌరవించే వ్యక్తి అయినా నైతికంగా ఇది ఎవరు హర్షించే విషయం కాదు. ఈ రోజుల్లో అయితే ఎలా ఉంటుందో ఊహించడం కష్టం. అలాగే మనవరాళ్లతో నగ్నంగా, వాళ్ళు కూడా నగ్నంగా కలిసి స్నానం చేయడం కూడా ఒక విపరీత చేష్టగా అనిపించక మానదు. గాంధీ గారి అహింస మరియు సత్యాగ్రహం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానుల్ని సంపాదించినా ఈ వీడియోలో చర్చించిన అంశాలు ఆయనకు మచ్చ తెచ్చాయి. ఏదేమైనా భారతదేశ స్వాతంత్ర పోరాటం తలుచుకోగానే ముందుగా గుర్తొచ్చే పేరు మహాత్మా గాంధీ. ఆయన ఈ దేశం గర్వించే నాయకుల్లో ముందు వరుసలో ఉంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని విశ్లేషణాత్మక వీడియోల కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి.